మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. సో, ఈ వీడియో జమ్మూ అండ్ కాశ్మీర్ భారతదేశానికి 47 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది. ఈ ఆగస్టు 15 స్వాతంత్రం వస్తే రాజా హరిసింగ్ జమ్మూ కాశ్మీర్‌ని అడ్మినిస్ట్రేషన్ చేస్తా ఉన్నారు. అది దరిద్రానికి అంతా బాగానే ఉన్నది. అదొక్కటే స్వతంత్ర రాజ్యం ఉందండి పాకిస్తాన్‌కి, ఇండియాకి సంబంధించి. సో, ఈ పరిస్థితుల్లో ఇండియా అప్పుడే కొత్తగా స్వాతంత్రం వచ్చి పాకిస్తాన్ దరిద్రంగా ఉంది, ఇండియా దరిద్రంగానే ఉంది. ఈ క్రమంలో పేదరికం ఇయన్నీ ఇటు జవహర్లాల్ నెహ్రూ, అటు మహమ్మద్ అలీ జిన్నా వీళ్ళ నాయకత్వాలు జరుగుతున్నటువంటి క్రమంలో కాశ్మీర్‌ని అట్లుంచారు. ఈ క్రమంలో మొదటి నుంచి దుందుడుకు స్వభావం కలిగినటువంటి పాకిస్తాన్ అంటే ఇండిపెండెంట్‌గా ఉన్నటువంటి రాజా హరిసింగ్ తర్వాత చేతులెత్తేసాడు. పాకిస్తాన్ పీఓకే ఈరోజు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ని చేసుకునే క్రమంలో. సో, అయిన తర్వాత అది 70 సంవత్సరాల పైగా నడిచింది. జమ్మూ అండ్ కాశ్మీర్‌కి సంబంధించి అది సెపరేట్ స్టేట్‌గా ఉంచారు. భారతదేశంలో అన్నిటికీ పర్మిషన్స్ ఎక్కడికైనా పోయి బతకొచ్చు, కానీ జమ్మూ కాశ్మీర్ అంటే ప్రత్యేకంగా పర్మిషన్లు తీసుకోవాల్సిన పరిస్థితి గత ప్రభుత్వాలు అటు బీజేపీ పాలిత కానీ లేకపోతే కాంగ్రెస్ పాలిత కానీ ఉండేది. సో, అయితే బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఈవెంట్స్ చేసుకుంటూ వస్తూ ఉంది. దాన్ని జమ్మూ అండ్ కాశ్మీర్ 370 ఆర్టికల్ రద్దు చేసి పడనొక్కింది. అందులో జమ్మూని ఒక స్టేట్‌ని, అదేవిధంగా కాశ్మీర్‌ని ఒక స్టేట్ చేసి పడేసింది. లడఖ్ అనే ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేసింది. ఈ 3 విభాగాలు చేసినప్పుడు అసలు జమ్మూ కాశ్మీర్ ఉమ్మడిగా అంటే ఒక ప్రాంతంలో గొడవలు, అల్లకొల్లోలు జరుగుతున్నాయి. అసలు ఎక్కడ గొడవలు జరుగుతున్నాయి, ఎక్కడ ప్రశాంతంగా ఉందో ఒక పిక్చర్ వచ్చింది. జమ్మూ కాశ్మీర్ 2 స్టేట్లు, అదేవిధంగా లడఖ్ అనేది కేంద్రపాలిత ప్రాంతం, అది కేంద్రం ఆధీనంలో ఉంటుంది. సో, ఇది పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు లడఖ్ వాళ్ళు కూడా స్వయం ప్రతిపత్తిగా ఆటానమస్‌గా ఉండటం కోసం ఇది జరిగిన తర్వాత బీజేపీ ఇది చేసిన తర్వాత సరే ప్రతిపక్షాలు గొడవ చేసినాయి, అక్కడ ఇబ్బందులు అయితే అనుకున్నారు. సో, సరే ఏది చేసినా బీజేపీ చేసినా, కాంగ్రెస్ కూటమి చేసినా, లేకపోతే ఎన్డీఏ కూటమి చేసినా, ఎవరు చేసినా దాన్ని స్వాగతిద్దాం. దేశం అంతర్గత భాగాన్ని పొద్దాకలా పంచాయతీలతో గడపకుండా దేశాభివృద్ధికి బాటలు వేసుకునే ప్రయత్నం చేయొచ్చు. దానికి సంబంధించి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది నేను తెలియజేసుకుంటున్నాను. సో, సోదరులారా, సోదరిమణులారా, ఇది పరిస్థితి. సో, ప్రముఖ పర్యావరణవేత్త, మేధావి సోనం వాంగ్చుంగ్ అక్కడ సిఎస్ఆర్ ఫండ్స్ ఒక సోషల్ వర్కర్గా, సోషల్ యాక్టివిస్ట్గా, పర్యావరణవేత్తగా లడఖ్కు సంబంధించి శాంతియుత పద్ధతిలో మహాత్మా గాంధీ అహింసా పోరాట పందాలు, అనేక ధర్నాలు, నిరాహార దీక్షల పేరుతోని లడఖ్ను కూడా రాష్ట్రం చేయండి, కేంద్రపాలిత ప్రాంతం నుండి అది ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి, మళ్ళీ లేనిపోందని ఇండిపెండెంట్గా వాళ్ళు రాజ్యాధికారం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది, ఆ విధంగా ముందుకెళ్ళి ఆస్కారం ఉంటుంది కాబట్టి అని శాంతియుత పరిస్థితులు అయితే చేస్తూ ఉన్నారు. సో, సెప్టెంబర్ 24వ తారీఖు నాడు హఠాత్తుగా చెలరేగినటువంటి హింసలో 4 చనిపోయారు, ఇంకొంతమంది డజన్ల కొద్దీ గాయపడ్డారు. సో, దీని తర్వాత సోనం వాంగ్చుంగ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతనికి సిఎస్ఆర్ ఫండ్స్ విదేశాల నుంచి వస్తున్నాయని, ఇతను పాకిస్తాన్కి సంబంధించినటువంటి వ్యక్తులతో కూడా మాట్లాడాడనేది, ఆ విధంగా తీవ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి మనం నిన్న పత్రికల్లో టీవీలో చూసినప్పుడు ఆ లడఖ్ ప్రాంతానికి సంబంధించినటువంటి సుపీరియర్ అధికారి ఎవరైతే ఉన్నారో అతను చెప్తా ఉన్నాడు. సో, నిజాలు భవిష్యత్తులో వెల్లడవుతూ ఉంటుంది. సో, ఇది పరిస్థితి. లడఖ్ శాంతియుత పద్ధతులు ఏదైనప్పటికీ కూడా శాంతియుత పద్ధతుల్లో సహాయ నిరాకరణ లేకపోతే అహింసా పద్ధతుల్లో భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి పద్ధతి ప్రకారం వాళ్ళు ముందుకెళ్లే పరిస్థితి చేస్తూ ఉన్నారు. సో, శాంతియుతంగా జరిగేది సెప్టెంబర్ 24, 2025 జరిగినటువంటి సంఘటన. మనుషులు చనిపోవటం అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం సహజంగానే సీరియస్గా ఉంటుంది. అది శాంతి భద్రతల విషయం. మావోయిస్టులు పెద్ద ఎత్తున దశాబ్దాల కాలం జీవితాలను పడంగా పెట్టి అడవుల్లో పండుకున్నా కూడా వాళ్ళ మీదనే దేశానికి సంబంధించి ఆర్థిక సమస్యనే చూశారు. సో, జమ్మూ అండ్ కాశ్మీర్ది వీళ్ళదొక సమస్య. అంటే భారతదేశానికి సంబంధించి చాలా ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రాకి సంబంధించి వచ్చినప్పుడు తెలంగాణ కూడా డివిజన్ జరిగింది. సో, ఇట్లనే దేశవ్యాప్తంగా చాలా డిమాండ్స్ ఉన్నాయి. మా ప్రాంతాన్ని రాష్ట్రం చేయాలి, సపరేట్ రాష్ట్రం చేయాలని చెప్పేసి. సో, 1969లో స్టార్ట్ అయినటువంటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 1999, 2001కి ఊపందుకొని ఆ విధంగా ముందుకొచ్చి 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ ఏర్పడింది. ఇట్లనే అనేక ప్రాంతాలు స్వరాష్ట్రం కోసం ఉద్యమాలు చేసేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మనకందరికీ తెలిసిన విషయమే. ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంగా ఏర్పడ్డప్పుడు 2019 ఆగస్టు 5న ఆర్టికల్స్ 317 రద్దు చేశారు, 370ని చేసి లడఖ్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేసినటువంటి పరిస్థితుల్లో అది కేంద్రం జమ్మూ కాశ్మీర్ 2 రాష్ట్రాలు అయినప్పుడు 2 రాష్ట్రాలు అయ్యేటప్పుడు లడఖ్ని కేంద్రపాలిత ప్రాంతం పెట్టారు. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. అసలు ఈ 3 ప్రాంతాల్లో ఎక్కడ గొడవలు జరుగుతున్నాయి, ఎక్కడ జరుగుతున్నాయి, జమ్మూ కాశ్మీర్ అందరూ విద్రోహ కార్యకలాపాలు పడుతున్నారా, కొందరేనా అనేది క్లారిటీ వచ్చింది. ఎక్కడనేది ఐడెంటిఫై చేసింది కేంద్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేసింది, మనం ఐడెంటిఫై చేసిన అనుకోవాలి. బీజేపీ ఉన్నాయి, వామపక్షాలు ఉన్నాయి, కాంగ్రెస్ ఉన్నాయి, ఎన్డీఏ ఉన్నాయి, ఇండియా కూటమి ఉన్నాయి,
వామపక్ష కూటమి, ప్రాంతీయ పార్టీల కూటమి ఎవరైనా ఉన్నాయి. దేశానికి సంబంధించి దేశ పరిపాలకులు అంటే మనమే. మన రిప్రజెంటేటివ్సే. మనలో దేశంలో ఉన్నటువంటి 146 కోట్లలో 90 కోట్ల మందికి పైగా ప్రజలు ఓట్లేస్తే ఎన్నుకోబడేటువంటి ప్రభుత్వాలు. సో అందుకోసం మెజారిటీ ప్రజల యొక్క సరే 90 కోట్ల మందికి ప్రజల పైగాలో 60 కోట్ల మంది ఓటేస్తా ఉన్నారు. ఏనండి పాల్గొన్నోళ్ళైనా వేస్తున్నారు. కొంతమంది ఏర్పడని ఏ కారణంలో అది చూద్దాం. ఆధార్ లింక్ అప్ పెట్టండి, దొంగోట్లు తీసేయండి చేస్తున్నాం. సరే అది ఒక రోజులో అయిపోయేది కాదు. ఆ విధంగా ముందుకు పోతాం. సో అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసే అంశం జమ్మూ అండ్ కాశ్మీర్లో జమ్మూ ఒక రాష్ట్రం, కాశ్మీర్ ఒక రాష్ట్రం, లడఖ్ స్వయం ప్రతిపత్తి అటానమస్ కోసం రాష్ట్రం కోసం ఫైట్ చేస్తున్న క్రమంలో సోనం వాంగ్చుక్ ఈరోజు కేంద్ర బిందువుగా ఉన్నాడు. సోనం వాంగ్చుక్ చేసినటువంటి ఉద్యమం శాంతియుత పద్ధతుల్లో ముందుకు వెళ్ళాలన్నది. సో అట్లా చెప్పాల్సి వస్తూ సోనం వాంగ్చుక్ ఉద్రిక్తతలను రెచ్చగొట్టాడు. ఆ విధంగా అందుకోసం ఆ ఉద్యమం అట్లా తయారైందని చివరిలో అరెస్ట్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్న నేపథ్యంలో అది చాలా సంవత్సరాలుగా ఎప్పటి నుంచి 2019 నుంచి అంటే సుమారుగా ఈ యొక్క 5 2025 అంటే ఆ యొక్క 2 సుమారుగా 7 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు శాంతియుత పద్ధతిలో వాళ్ళు లడఖ్ని రాష్ట్రం చేయమని అడుగుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కొన్ని నామ్స్ అండ్ జెండర్స్ ఉన్నాయి. దాంతో పాటుగా జమ్మూ కాశ్మీర్ మీద విషయానికి సంబంధించి వచ్చినప్పుడు ఎన్డీఏ కూటమి ముఖ్యంగా బీజేపీ చాలా సీరియస్గా ఉన్నది. వాళ్ళ నాయకులు కూడా అక్కడ యూనిటీ తీసుకురావడం కోసం సమరసత సాధనా సమితి ఏదో ఉంటుంది. వాళ్ళ సమరసత వాళ్ళది ఏదో ఉంటుంది. ఆ ఆశయాల కోసం వాళ్ళు నమ్మినటువంటి ఆశయాల కోసం వాళ్ళ నాయకులు కూడా వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టారు. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్కి సంబంధించి కూడా ఉన్నది. సో వాళ్ళకి చాలా రిపోర్ట్స్ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా భారతదేశం అంతర్భాగమే దాన్ని ఇది చేయాలనేది. సరే సొంత రాష్ట్రం కావాలని అహింసా పద్ధతిలో ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా అడగటంలో తప్పేం లేదు. నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సహజంగా హింస జరిగినప్పుడు రాజ్యం ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో పోలీసులు లంగ ప్రవేశం చేశారు. అక్కడ ఉన్నటువంటి దీన్ని మూమెంట్ చేసేవాళ్ళు, యాజిటేషన్ చేసేవాళ్ళు పోలీసుల మీద పోలీసు వాళ్ళు ఖచ్చితంగా ప్రత్యామ్నాయంగా వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు లాఠీలు చూపించడం, రబ్బర్ బుల్లెట్లు పేల్చడం, వాషవాయులు ప్రయోగించడం, తీసుకుపోయి లోపల పోలీస్ స్టేషన్ పెట్టడం, కేసులు పెట్టడం, అవసరమైతే నాన్ బెయిలబుల్ పెట్టి లోపల పడేయటం. ఈ సోనం వాంగ్చుక్ అయితే ఎక్కడ పెట్టారో అడ్రస్ తెలియనటువంటి పరిస్థితి ఈ రోజుకి ఉన్నది. సో నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అతనికి పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి వచ్చాడు, సంబంధించినటువంటి గూఢాచారులతోని అంటే పాకిస్తాన్ ఇంటెలిజెన్స్తో మాట్లాడాడు అని చెప్పేసి మనం నిన్న ఈరోజు పత్రికలు చూసినప్పుడు మనకు అర్థమవుతా ఉంది. సో పార్టీలకు సంబంధించి ఏమంటారు రాష్ట్రానికి సంబంధించి డిమాండ్స్ వాళ్ళు ఉంటే సహజంగా దేశం అన్న తర్వాత ప్రజలన్న తర్వాత వాళ్ళ మనోభావాలు అంటే దాన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. కానీ భారత సరిహద్దు పాకిస్తాన్ ఇండియా సరిహద్దులో ఉన్న రాష్ట్రం కాబట్టి ఆ పరిస్థితి ఉన్నది. కానీ భారత్ లోపల ఉండే పరిస్థితి ఎదుర్కొంటుంది. భారత్కి పాకిస్తాన్కి మధ్య ఉండటం, దానికి పాకిస్తాన్కి చైనాకి సరిహద్దుల్లో జమ్మూ అండ్ కాశ్మీర్ లడఖ్ ప్రాంతం ఉండటం ఇది చాలా ఉద్రిక్తతలకి చాలా సీరియస్కి సెన్సిటివ్నెస్కి దారితీస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీనివల్ల దేశానికి కూడా ఒక ఛాలెంజింగ్గా ఈరోజు మనకు తయారైందని మనం చెప్పుకోవచ్చు. సో నేపాల్లో కూడా ఈ మధ్యకాలంలో యుద్ధం జరిగింది. వాళ్ళు కమ్యూనిస్టులే. ఒక మావోయిస్ట్ పోయి ఇంకొక కమ్యూనిస్ట్ వచ్చాడు. సో వాళ్ళు కూడా అవినీతి, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి, ఉద్యోగాలు సృష్టించకపోవటం, ప్రభుత్వ రంగ సంస్థలు నమ్మకదొబ్బటం, దానివల్ల ప్రజల్లో పేదరికం పెరిగిపోవటం ఉన్న ఇది అక్కడున్న యువత కార్మిక వర్గం ప్రజలంతా తిరుగుబాటు చేశారు. అదే పార్టీ అయినా కమ్యూనిస్ట్ పార్టీ అటు శ్రీలంకలో కానీ ఇటు నేపాల్లో కానీ అనుభవాలు చేస్తున్నాయి. బుర్జో పార్టీలు పోయి కమ్యూనిస్ట్ పార్టీలు వస్తే పెద్ద మెరుగు వస్తుంటే నాయకత్వం అనేది సిద్ధాంతం గొప్పదే కావచ్చు. వచ్చినటువంటి నాయకులు ఎట్లా లీడ్ చేస్తున్నారు, ప్రజలకు సంబంధించి ఎట్లాంటి నిరుద్యోగత నిర్మూలించడం, కొత్త ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ప్రజలకు సంబంధించి ముందుకు తీసుకెళ్ళటం ఇది చాలా ప్రధానమైంది. ఎంత మట్టికి తీసుకొచ్చారు, బ్లాక్ మార్కెట్ని అరికట్టడం, ఉద్యోగ ఉపాధులను పెంచడం, కొత్త కంపెనీలను పెట్టడం, ప్రజలకి ఆహార పదార్థాలు మా తెలంగాణ భారతదేశంలో రేషన్ ఇస్తున్నాం, మధ్యాహ్న భోజనం పెడుతున్నాం, పిల్లలకి విద్యా వైద్యం అందించే ప్రయత్నం చేస్తున్నాం. అలాంటి పద్ధతులు ఏదైతే ఉన్నాయో ఈ బెటర్మెంట్గా సరే మన దేశంలో సూపర్గా వండర్ఫుల్గా ఉన్నాయంటే అది ఒక భాగం. మళ్ళీ ఇంకో సందర్భం వచ్చినప్పుడు చర్చిందాం. కనీసం ఈ పద్ధతుల్లో వెళ్ళగలిగినప్పుడు కొంత ప్రజలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని బతకడానికి ఆస్కారం ఉంటుంది. ఈ లేనప్పుడు అటు శ్రీలంకలో కానీ ఇటు నేపాల్లో కానీ ఆ పరిస్థితులు వచ్చినాయి. ఇదే క్రమంలో ముఖ్యంగా ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి విడిపోయినటువంటి లడఖ్లో జెడ్ అంతే కదా, జెడ్ అంటే జనరేషన్ జెడ్ అనే ఒక ఇదిని తీసుకొచ్చారు. అది ఇక ఏబిసిడీలు జెడ్ అనేది చివరిది. సో అల్టిమేట్ అన్నట్టుగా అల్టిమేట్ పోరాటం వీళ్ళేదో చేస్తున్నట్టుగా ఇక్కడ ఈ యాజిటేషన్లో కూడా లడఖ్ యాజిటేషన్లో కూడా మనకు కనిపిస్తున్న పరిస్థితిని మనం చూస్తాం. సో లడఖ్ యాజిటేషన్కి సంబంధించి వచ్చినప్పుడు ఈ లడఖ్ యాజిటేషన్లో గత 3-4 సంవత్సరాలు పెట్టి వాళ్ళు బాగానే యాజిటేషన్ చేస్తూ ఉన్నారు. అది కూడా శాంతియుత పద్ధతుల్లోనే చేస్తూ ఉన్నారు. అది కేంద్ర ప్రభుత్వం దృష్టి పోతుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఉమ్మడి జమ్మూ అండ్ కాశ్మీర్ లడఖ్తో కలిపినటువంటి కాశ్మీర్ పెద్దల దృష్టికి కూడా పోయింది. అనేక రిప్రజెంటేషన్స్ వాళ్ళు చేసినట్టు పరిస్థితిని మనం చూసాం. ఈ క్రమంలోనే మనం మణిపూర్లో కూడా ఇట్లాంటి ప్రత్యేక రాష్ట్రం అనేది ఒక డిమాండ్ ఉంది. అక్కడ పరిస్థితులు భిన్నమైనవి. సో ఇందులో ప్రధానంగా లడఖ్ రాష్ట్రానికి సంబంధించి సపరేట్ వ్యవహారం. సో ప్రధానంగా లేఫ్ అఫెక్ట్స్ బాడీ
ఎల్ఏబి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. రాష్ట్ర హోదా నిరాకరిస్తే జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజల మనోభావాలు ఎలా ఉంటాయని చెప్పేసి ఆహ్, ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా మాట్లాడటం దీనికి మరింత మద్దతు ఇచ్చినట్టుగా లడఖ్ ప్రాంత ఉద్యమకారులకి అంటే ఉమ్మడి జమ్మూ అండ్ కాశ్మీర్‌కి అతను ముఖ్యమంత్రిగా చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఆయన వాదనలు, పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. దాన్ని ఇంకా కొత్త ఊపు వచ్చినట్టుగా ఈ సందర్భంలో మనకు అర్థమవుతాంది. మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి రాష్ట్రం డిమాండ్ అంటే నేను ఇప్పటికే చెప్పాను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర నుంచి తెలంగాణ విడిపోవాలనేది చాలా కాలంగా డిమాండ్ ఉంది. 2014 జూన్ 2న జరిగింది. దాంతో పాటు త్రిపుర రాష్ట్రానికి వచ్చినప్పుడు ట్రిప్రా ల్యాండ్ అనేది ఒక ప్రత్యేక డిమాండ్ ఉన్నది. అది రాష్ట్రం కావాలని. అస్సాంలో బ్యారెక్ వ్యాలీ అనేది ఒక డిమాండ్ ఉంది. మహారాష్ట్రలో విదర్భ అనేటువంటి సెపరేట్ రాష్ట్రం అనేది అదొక డిమాండ్ ఉన్నది. బీహార్‌లో జార్ఖండ్ విడిపోయినా బీహార్‌లో మిథిలా అనేది ఇంకో డిమాండ్ ఉంది. ఇక మణిపూర్‌లో కొండ ప్రాంతం నుంచి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు వినపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వాళ్ళు ఎస్టీలో గడపాలనేది. ఆ మైదాన ప్రాంతాల్లో ఉండి ఆర్థికంగా రాష్ట్రంలో డెవలప్ అయిన వాళ్ళు ప్రధానమైన వాళ్ళు. వాళ్ళు జనాభా ఎక్కువ ఉందని చెప్పేసి మమ్మల్ని ఎస్టీలో కలిపి దేశవ్యాప్తంగా జరిగే రిజర్వేషన్స్ అందుకోవాలని వాళ్ళు ఇది చేస్తున్నారు. సో, సో ఈ వేరు. సో, ఇది 10 సంవత్సరాల నుంచి ప్రత్యేక తెలంగాణ డిమాండ్. నేను ఇప్పటికే చెప్పాను. తెలంగాణ గురించి మళ్ళీ 2 సార్లు, 3 సార్లు ఎందుకు చెప్పడం. సో, ఇట్లాంటి డిమాండ్స్ దేశవ్యాప్తంగా ఉన్నాయి. వెస్ట్ బెంగాల్‌కి వచ్చినప్పుడు అట్లున్నది. పంజాబ్‌కి వచ్చినప్పుడు గూర్ఖాలని ఉద్యమం ఉన్నది. అది ఇప్పటికీ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. కెనడా ప్రాంతంగా వాళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు. సో, వెస్ట్ బెంగాల్‌కి వచ్చినప్పుడు అక్కడ ఒక డిమాండ్ ఉన్నది. ఆహ్, వెస్ట్ బెంగాల్‌లో కూడా ఒక డిమాండ్ ఉంది. బోడోలాండ్ ఏదో అక్కడ కూడా ఒక డిమాండ్ మనకు కనపడతా ఉంటది. సో, ఈ పరిస్థితులు. దాని తర్వాత మనం చూసుకున్నప్పుడు మరి మణిపూర్‌ని మనం తీసుకున్నప్పుడు అక్కడ వేరు. 2 జాతుల మధ్య ఘర్షణ అది. ఈశాన్య రాష్ట్రాలను ఆనుకొని 6 షెడ్యూల్‌లో పెట్టాలనేది వాళ్ళ డిమాండ్‌గా ఉంది. రక్షణలో హక్కులు కల్పిస్తూ ముందుకెళ్లాలనేది. లడఖ్ కూడా అట్లనే ఉండాలనేది. ఎల్ఎంబి చాలా కాలం నుంచే కోరుతుంది. చైనా, పాక్ సరిహద్దులో ఉండటంతోనే ఇది 2 దేశాల సరిహద్దుగా మనకు కనపడతా ఉంది. సో, లడఖ్‌పై కూడా కనిపిస్తుంటది. కానీ వాంగ్‌చుక్ ఉద్యమం రెచ్చగొట్టిన దాఖలాలు లేవు గానీ మెగసెసే అవార్డు గ్రహీత కూడా అయిన సోనం వాంగ్‌చుక్. సో, ఈ విధమైనటువంటి పరిస్థితికి వెళ్ళాడా అంటే మనం చెప్పలేం. యువత ఒకసారి నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ళు భావోద్వేగాలకు లోనవుతుంటారు. దాన్ని సిస్టమాటిక్‌గా సాధించుకోవడంలో ఉన్నది చాలా ప్రధానమైనది. ఉద్యమం ఎవరైనా స్టార్ట్ చేస్తారు. దాన్ని సాధించుకురావటంలో భవిష్యత్ తరాలను తయారు చేసి, తన తరం కాకపోయినా భవిష్యత్ తరాలను తయారు చేసి సాధించడానికి సంబంధించి ముందుకు తీసుకుపోవటంలో వాళ్ళదే క్రియాశీలమైన పాత్ర అనేది నేను తెలియజేసుకుంటున్నాను. అది చూద్దాం. సోనం వాంగ్‌చుక్‌ని అరెస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇదే దినాలంటలే భవిష్యత్ కార్యాచరణ ఎట్లుందో చూద్దాం. సో, లడఖ్‌ని చాలా కాలంగా చేస్తుంది. వాళ్ళు ఇప్పటికిప్పుడు రాష్ట్రం అంటే అయ్యేదా చూడాలి. సో, ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి డిమాండ్స్ సంబంధించి ఉమ్మడి జమ్మూ కాశ్మీరే చాలా తక్కువ పాపులేషను. మళ్ళీ అదొక రాష్ట్రం, ఇదొక రాష్ట్రం అయిన తర్వాత దీన్ని కూడా రాష్ట్రం చేయడం సాధ్యమైద్దా? సో, ఆ కొద్దిపాటి పాపులేషన్‌కి సంబంధించి సాధ్యమా? ఇయన్నీ చాలా ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుతాదో. వాళ్ళు ఇంకా రాష్ట్రంతో పాటు ఇంకా డిమాండ్స్ ఉపాధి గానీ, కొత్త కంపెనీలు పెట్టడం గానీ, టూరిజం ప్రాజెక్ట్స్ గానీ, లేకపోతే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయటం, పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయటం, దేశాభివృద్ధికి ఉద్యోగతిని కల్పించటం, వాళ్ళకి ఇంకేమైనా ప్రత్యేక ప్యాకేజీలు ఇయటం ఏమైనా చేస్తారా చూద్దాం. సో, ఇది లడఖ్ ప్రాంతానికి సంబంధించిన అంశంగా మంచుకొండల్లో అగ్నిగుండాలు రగులుతున్నటువంటి పరిస్థితిని మనం ఈ సందర్భంగా చూస్తున్నాం. సో, పెద్దలారా, మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్‌లో అనేది తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.